కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మిర్చి రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. అబద్ధాలు చెప్పి కేంద్రంలో బీజేపీ బోగస్ మాటలు మాట్లాడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. వరంగల్ జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఇతర నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్రావు మాజీ ఎమ్మెల్యేలు మిర్చి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు బంధు ఇవ్వలేదు, రుణమాఫీ పూర్తి కాలేదని ఎర్రబెల్లి అన్నారు. తెలంగాణలో రైతులు ఆవేదన చెందుతున్నారని చెప్పారు. యూరియా కోసం రైతులు చెప్పులు లైన్లో పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి రైతుల్ని ఆదుకోవాలి, క్వింటాలకు 25,000 రూపాయల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎర్రబెల్లి దయాకర్రావు. 15,000కు మించి మిర్చి కొంటా అని చెప్పాం. సరే 15,000 కాదు 23,000కి అమ్మి మిర్చి, దొడ్డు మిర్చి అది ₹1,00,000 దాకా అమ్మింది నిన్నటిదాకా. పోయిన సంవత్సరం అది ₹1,00,000 అమ్మింది, ఇప్పుడు 25,000 పడిపోయింది. ఇది 25,000కి అమ్మింది 11,000 పడిపోయింది. వరంగల్ జిల్లాలో రైతులు దెబ్బతింటే ఎకరాన 10,000 మనసున్న మహారాజు కేసీఆర్ గారు ఇచ్చాడు. అప్పుడు మనం 10,000 కాదు 25,000 ఇవ్వాలని మాట్లాడాం. దయచేసి రైతులంతా కూడా ఆవేదన చెందుతారు. తెలంగాణ మిర్చి రైతులు కాదు, ప్రతి రైతు ఆవేదన చెందుతాడు. నీళ్లు లేక, కరెంటు లేక, పెట్టుబడి లేక ఆవేదన చెందుతారు. యూరియా ఘోరమైన పరిస్థితి. 10 ఏళ్లలో యూరియా